ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మనము అలయక మేలు చేసితివేమి, తగిన కాలమందు పంట కోతుము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. ఫర్ ఎట్ ద ప్రాపర్ టైమ్ వి విల్ రీప్ ఏ హార్వెస్ట్ ఇఫ్ వి డు నాట్ గివ్ అప్. గలతియన్స్ చాప్టర్ 6 వర్స్ 9. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున మన దగ్గర నుండి కోరుకునేది ఏమిటి అంటే, మనము మేలు చేసే విషయంలో అలసిపోవద్దు, నిరుత్సాహపడవద్దు, ఇంకా ఎన్ని రోజులు అని మనస్సులో కూడా అనుకోవద్దు. ఎందుకంటే మనము తగిన సమయమందు తప్పక పంటను కోసి తీరుతాము. మనము చేసిన మంచి, మనము చేసిన శ్రేష్టమైనటువంటి కార్యము ఎప్పటికీ కూడా వృధా అవ్వదు. ఒక ప్రాంతంలో దేవుని పైన విశ్వాసం కలిగి జీవిస్తున్న వ్యక్తి ఉన్నాడు. అతను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే ఆ చిన్న ఉద్యోగంలోనే, తనకు వచ్చిన దానిలోనే ఇతరులకు సహాయం చేయడం అతనికి అలవాటు. తన భార్య ఎప్పుడూ అతన్ని తిడుతూనే ఉంటుంది. ఎందుకు ఉన్న డబ్బంతా వృధా చేస్తున్నావు, మనకు ఒక పాప ఉంది కదా, తన కోసం దాచిపెట్టొచ్చు కదా అని అంటూ ఉండేది. అందులోనూ ఇతను చేసేది చిన్న సహాయమే కాబట్టి ఎక్కడా కూడా గుర్తింపు కూడా లేదు, ఎవరు పట్టించుకునేవారు కాదు. అయినా వాక్యము చెప్పినట్లుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అతను తాను చేసే మంచిని ఎవ్వరు చూడడం లేదు అని తీసివేయలేదు. దేవుడు చూస్తున్నాడు, అది చాలు అని సంతోషపడేవాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పాప పెరిగి పెద్దదైంది. తాను చదవాల్సినటువంటి చదువుకు దాదాపు 50 లక్షలు కావాల్సి వస్తుంది. ఆ దేశంలో చదవాలి అంటే మన వలన కాదు అని తన యొక్క భార్య నిరుత్సాహపడింది. కానీ సహాయము అద్భుతంగా వచ్చింది. ఈ పాప మార్క్స్ ను బట్టి తనకు ఫ్రీ సీట్ ఇచ్చేశారు, స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేస్తున్న మంచి, మన యొక్క యథార్థత ఎవ్వరూ చూసినా చూడకపోయినా దేవుడు తప్పక చూస్తాడు అని మనం మర్చిపోవద్దు. ఆయన ప్రతిఫలము తప్పక ఇచ్చే దేవుడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఈ రోజున అనేక మంది అంటుంటారు, నేను నా భర్తను లేదా నా భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నాను, అయినా నన్ను ఆయన పట్టించుకోవడం లేదు, ఆమె పట్టించుకోవడం లేదు అని. ఎన్నో రోజుల నుండి భరిస్తున్నాను, ఇన్ని రోజులు దేవుని మాటను బట్టి భరిస్తూ వచ్చాను, ఇప్పుడు భరించడం నా వలన కాదు అని. కానీ నీవు గుర్తు చేసుకో, నీవు చేస్తున్న